నమస్తే అండి అందరికీ. మరి ఈ రోజు మనము ధూప్ స్టిక్స్ అయితే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అనేది చూద్దాము. మరి ఎలా అనేది చూసేయండి. మరి దీనికోసం మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి. ముందుగాను వేపపిండి చూర్ణము మనకి దొరుకుతుంది కదా షాప్స్ లోని, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గరలో చెట్లు ఉన్నట్లయితే చక్కగా వేపాకులను తెచ్చుకొని ఎండబెట్టుకొని వాటితోని చూర్ణం అయితే కొట్టుకోవచ్చు. అలాగే సుగంధం కోసం ఇక్కడ నేను గులాబీ పువ్వుల చూర్ణాన్ని అయితే ఉపయోగిస్తున్నాను. అంతేకాదు ఇదిగోండి, ఇది బాగా ఎండబెట్టిన పిడక అన్నమాట. పేడది పచ్చి పేడ తీసుకొని చక్కగా ఎండబెట్టేస్తే ఈ రకంగానైతే అవుతుంది. దీన్ని చక్కగా చూర్ణంలా చేసేసుకొని దీంతోనైతే చేసుకోవాలి. లేదు పచ్చి పేడతో చేసుకున్నా కూడాను పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే కర్పూరం అయితే కావాల్సి ఉంటుంది. నార్మల్ కర్పూరం కావచ్చు, లేదనంటే పచ్చ కర్పూరం, రెండిట్లో ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెష్ నెయ్యి, ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. అలాగే ఇదిగోండి ఇక్కడ నేను సాంబ్రాణి పొడిని అయితే తీసుకున్నాను. సాంబ్రాణి ఏమవుతుందనంటే మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ వేడికి అంటుకుపోతుంది అనమాట. అందుకనే పొడి కొట్టుకున్నది అయితే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి. గుగ్గులం అయితే తీసుకున్నాను. గుగ్గులం కూడా చక్కగాను పొడి కొట్టుకొని మనం ఇందులోనైతే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా సుగంధ ద్రవ్యాలు, ఇంకా అలాగే మనకి ఇది వెలగడం కోసం పనిచేస్తాయి అన్నమాట. ఈ రెండితో పాటుగాను మనకి దశాంగం కూడా కావాలి. దశాంగం క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది, అది కూడా మిక్స్ చేశాను నేను ఇందులోని. ఇదిగోండి నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? లవంగాలు, ఇంకా అలాగే బిర్యానీ ఆకు, ఈ రెండింటిని కూడాను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకోండి. లేదంటే దంచైనా కూడా మనం వాడుకోవచ్చు. ఇది ధూప్ స్టిక్స్ కింద చేసుకోవచ్చు. అలాగే మనము దీన్ని డైరెక్ట్ గాను ధూపంలో లాగా వేసుకోవచ్చు ఇంట్లోని. అలా వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి పోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు రండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే నేను పేడ ముద్దను చూపించాను కదా, దాన్ని చక్కగా ఇలా చూర్ణంలాగా దంపుకుంటున్నానండి. ఇందులోని కర్పూరం అయితే వేసుకున్నామండి. కర్పూరం కూడాను ఇదిగోండి, అయితే సరిపోతాయి. అన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవచ్చు. అదే చేస్తాను నేను ఇప్పుడు. సాంబ్రాణి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గుగ్గిలం అయితే దంచుకొని వేసుకుంటున్నానండి. ఈ గుగ్గిలము రాళ్ళలాగా దొరుకుతుంది కదా సాంబ్రాణిని, అవి బాగా దంపుకొని మిక్సీ పట్టుకుంటే మిక్సీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా వేస్తున్నాను. ఇదేంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఇంట్లో ఉంటాయో అవి పోవడానికి ఈ పొడి. ఇప్పుడు వేప చూర్ణం కూడా వేస్తున్నాను. చూసారా, ఇవన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఇందులోనే ఇవి ఉన్న ఈ ఆకులు కూడా వేసేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. సో మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, ఓన్లీ పొడులు కొట్టుకునేది, ఇందులో వేసుకుంటే మంచిది, బాగా ఆడుతుంది. చూడండి చక్కగా మెత్తటి పొడి తయారైపోయింది. సో ఇప్పుడు ఇందులోని నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇది ఒక్కటి తయారు చేసుకోవడం వల్ల మనకి 3-in-1 లాగా అయితే పనిచేస్తుంది. ధూప్ స్టిక్స్, అగరబత్తీలు అలాంటివి వెలిగించుకొని అవసరం లేదు. అలాగే ధూపం కానీ ఇంకా మస్కిటో కాయిల్స్ ఇలాంటివి వెలిగిస్తూ ఉంటాం కదా, దానికి బదులుగా ఇది ఒక్కటి వెలిగించుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసి కలిపిన తర్వాత గోమూత్రం కానీ, గంగాజలం కానీ, లేదంటే డాబర్ వాళ్ళ రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో చేసుకొని ఎండలోనైతే పెట్టుకోవాలండి 2 రోజులు ఖచ్చితంగాను. అలాగే నేను ఆ పౌడర్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది డైరెక్ట్గాను నేను ధూపం కింద వేసుకోవడానికి ఉపయోగిస్తాను. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా
ఇందులో ఉపయోగించిన హర్బల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇందులో తేజ్పత్తా, కర్పూరం, లవంగాలు ఇంకా వేపాకు కూడా వేసాము. సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఇంట్లోకి దరిచేరవు. అలాగే దోమలు, ఈగలు కూడాను వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. ఇందులో దశాంగం కూడా కలుపుకుంటేనే ఇవి నిలిచి కాలుతాయండి, లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి. మీరు చాలాసార్లు చేసే ఉంటారు, ఫెయిల్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా ఇందులో దశాంగం అయితే కలుపుకోండి. మరి ఇంట్లోని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేటప్పుడు మనము కెమికల్ బేస్ లిక్విడ్ మస్కిటో రీఫిల్స్ పెడుతూ ఉంటాము. అలాగే కాయిల్స్ వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు వాళ్ళకి సఫికేషన్ ఉంటుంది కదా, అలా ఉండకుండా దోమలు, ఈగలు బెడద లేకుండా ఉండేందుకు మనం న్యాచురల్గా ఈ పద్ధతిని అయితే ఉపయోగించవచ్చు. చక్కగాను కొబ్బరి చెక్కని కాల్చేసేయండి. దానివల్ల వచ్చిన బొగ్గులోని మనం ఇదిగో ఈ పౌడర్ని అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంట్లో వేయడం వల్ల ఈ ధూపము ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకపోవడంతో పాటు దోమలు, ఈగలు, క్రిమికీటకాలు రాకుండా ఉంటాయన్నమాట. అంతేకాదు దేవుడి గదిలో కూడా వేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.